నిశ్శబ్దంగా ఉన్నారు. చూడండి, ఆ ఇంటి యజమానుడు ఒక గొప్ప విందును సిద్ధపరిచి పిలిచాడంట. రే రండి, చక్కటి విందు తయారు చేయించానని చెప్పి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని, విలువైన వ్యక్తుల్ని, ఉద్యోగస్తుల్ని, ఎంప్లాయీస్ని, తన దృష్టిలో విలువైన వ్యక్తుల్ని పిలుస్తూ ఉంటే వారందరూ ఏం చేశారంట? నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే సాకులు. రావడానికి ఇష్టం లేక, నువ్వు పిలిచినటువంటి భోజనానికో లేదో నీ పిలుపుకో వారు అగౌరవపరుస్తూ వారంటారు. ఒకే మాటతో ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతుంటాడు. వారందరూ ఒకే మనస్సుతో ఏం చేశారు? సాకులు చెప్పి తప్పించుకున్నారంట. మొదటి వాడు అంటాడు, అయ్యా నేను పొలాన్ని కొన్నాను, ఆ పొలాన్ని చూడ్డానికి వెళ్తున్నానండి అన్నాడంట. పొలం ఎవరైనా చూసి కొంటారా, కొన్నాక చూస్తారా? చూసి దాని కొలతలు, దాని విస్తీర్ణము, దాని వ్యాసార్థం అంతా లెక్క చేసుకొని ఆ రేటుకు మనకు గిట్టిద్దా లేదా అన్నీ ఆలోచన చేసుకొని కొంటాం. కానీ వాడంటాడు, నేను ఇంకా కొన్నాను కనుక ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలా అంటాడు. అంటే అది సాకా నిజమా? అదొక సాకు, అదొక నెపం, అంతే. తప్పించుకునే ప్రయత్నం. రెండో వాడు అంటాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నానండి, వాటిని పరీక్షించాలి అంటాడు. ఎద్దులు కొనే వాళ్ళు ముందు పరీక్షించుకుంటారా? కొన్న తర్వాత ఇంటికి వచ్చి పరీక్షిస్తారా తీరిగ్గా? ఎద్దుల మార్కెట్లో తోకెత్తి చూస్తారు, చెవెత్తి చూస్తారు, ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ డాగుందో, ఎక్కడ ఏదుందో, ఎక్కడ ఏం జబ్బు ఉందో అన్నీ పరీక్షించి పరిశీలించి బేరమాడి అన్ని ఎన్నో మాటలు చెప్పి తీసుకొచ్చుకుంటారు, అన్నిటిని పరీక్షించి. కానీ వాడు అంటాడు, నేను కొన్నానండి, ఇంకా పరీక్షించలేదు, ఇప్పుడు పరీక్షించడానికి వెళ్తున్నాను కనుక నేను రాలేను అంటాడు. అంటే వాడు నిజంగా రాలేక కాదు, కానీ వాడు చెప్తున్నటువంటి సాకది. మూడో వ్యక్తి అంటాడు, అయ్యా నేను ఇదిగో కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, నేను రాలేను అంటాడు. అరే పెళ్లి చేసుకోవడానికి దేవుని పరిచర్య చేయడానికి ఏంటి సంబంధం? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు పరిచర్య చేయట్లేదా? ఇప్పుడు పరిచర్య చేస్తున్న వారంతా పెళ్లి కానీ వెళ్ళేనా? ఆలోచన చేయండి. అంటే తప్పించుకోవడానికి మాత్రమే చెప్తున్నటువంటి సాకు. అందుకే ఈ రాత్రి ఆలోచన చేయండి. మిమ్మల్ని అందరినీ ఒక వ్యక్తి దగ్గర తీసుకొస్తాను. ఆ వ్యక్తి చెప్పినటువంటి కొన్ని సాకులు ఉన్నాయి.